పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సంచలన కామెంట్ చేశారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒక్కరే వ్యవసాయం చేసుకుంటే సరిపోదు. జగన్ మండల చైర్మన్ మిషన్రాజు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మధునూరి ప్రసాద్ రాజు మరికొంతమంది కలిసి వ్యవసాయం చేసుకుంటే బాగుంటుందని అన్నారు. 2019లో 151 సీట్లు వచ్చిన వైసీపీని 11 స్థానాలకు దిగజార్చిన ఘనత వారికే దక్కుతుందని అన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేయవలసిన వ్యక్తి ఆ పార్టీని 11 సీట్లకి పరిమితం చేసే విధంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా మరి ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారికి దిశానిర్దేశం చేసి 11 సీట్లకే పరిమితం చేసే కార్యక్రమంలో ప్రధానమైన పాత్ర విజయసాయిరెడ్డి గారు. ప్రత్యేకంగా ఈయన ఒక క్వార్టరీని స్థాపించుకుని ఆ క్వార్టరీలో ముఖ్యంగా చీఫ్ విప్గా ఉండే ప్రసాదరాజు కానీ, అలాగే మండల చైర్మన్ కానీ, అలాగే మరి వైవి సుబ్బారెడ్డి గారు కానీ, సజ్జల గారు కానీ, మరి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరినీ కలుపుకుని తీసుకుని వెళ్ళి వ్యవసాయం చేస్తే బాగుంటుంది. కానీ ఉమ్మడి వ్యవసాయం ఒక్క ఆయనే ఇలాగ వెళ్ళిపోయి వ్యవసాయం చేస్తానంటాం సరైన పద్ధతి కాదు. విజయసాయి రెడ్డి గారు ఇంచుమించు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 2 సార్లు రాజ్యసభకి వెళ్ళిన వ్యక్తి. ఈ రాష్ట్రానికి సంబంధించి సమస్యల మీద పార్లమెంట్లో పోరాడవలసిన